హలో మూవీ లవర్స్, ఎలా ఉన్నారు? ఈ వీడియోలో నేను బేబీ గర్ల్ అనే మూవీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. సో లాగ్ లేకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. మూవీ స్టార్టింగ్ లో సనల్ అనే అతన్ని చూపిస్తారు. సనల్ ఒక ప్రైవేట్ హాస్పిటల్లో అటెండర్ గా వర్క్ చేస్తూ ఉంటాడు. అలా ఒక రోజు హాస్పిటల్ కి వెళ్ళాక లిఫ్ట్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. అప్పుడే లిఫ్ట్ ఓపెన్ అయ్యి చాలా మంది జనాలు వెళ్తూ ఉంటారు. వాళ్ళల్లో ఒక బుర్కా వేసుకున్న అమ్మాయి ఒక సంచి తీసుకొని వెళ్తుంది. అది సనల్ చూస్తాడు. అప్పుడే ఒక నర్స్ సనల్ ని లిఫ్ట్ ఎక్కనివ్వకుండా వాళ్ళు రెడీ చేసిన క్రిస్మస్ ట్రీని చూడాలి అని తీసుకెళ్తుంది. అలా కాసేపటికి మెటర్నిటీ వార్డ్ నుంచి ఒక బేబీ మిస్ అయింది అని అలారం మోగుతుంది. అప్పుడే సనల్ కి ఆ బుర్కా వేసుకున్న అమ్మాయి మీద డౌట్ వస్తుంది. ఇంకా బయటికి వెళ్లి చూస్తే ఆ అమ్మాయి కనపడదు. ఇంకా అదే టైంలో సీఎం ఇంటి దగ్గర జనాలు ధర్నా చేస్తూ ఉంటారు. అందుకని చాలా మంది పోలీసులు అక్కడే ఉంటారు. పాపం మిస్ అయిన విషయం పోలీస్ వాళ్ళకి తెలిసి కొంతమందిని హాస్పిటల్ కి పంపిస్తారు. ఇంకా పాపం మిస్సింగ్ అని బ్రేకింగ్ న్యూస్ లో అన్ని న్యూస్ ఛానల్ వాళ్ళు చూపిస్తారు. ఇంకా హాస్పిటల్లో పాపకి సంబంధించిన వాళ్ళని పోలీసులు ఎంక్వైరీ చేస్తుంటారు. అలా సెక్యూరిటీ గార్డ్ ఆ రోజు డ్యూటీ టైం కంటే 2 అవర్స్ ముందుగానే వెళ్ళాడు అని తెలుస్తుంది. ఇంకా సెక్యూరిటీ గార్డ్ ని పిలిపించాక అతనితో పోలీస్ వాళ్ళు మాట్లాడుతూ డ్యూటీ టైం కంటే ముందుగానే ఎందుకు వెళ్ళావు అని అడుగుతారు. అందుకతను నా కూతురు పెళ్లి పనుల కోసం వెళ్ళాను, నేను వెళ్తున్నట్టు సనల్ కి కూడా చెప్పాను, తను మేనేజ్ చేస్తాను అని చెప్పాడు అని అంటాడు. అందుకు సనల్, నాకెప్పుడు చెప్పావు, నాకు నువ్వు అసలు చెప్పలేదు అని అంటాడు. అప్పటికే ఆ సెక్యూరిటీ గార్డ్ తాగేసి ఉంటాడు. ఆ విషయం పోలీస్ అతను గమనించి బేబీ మిస్సింగ్ కి నీదే బాధ్యత, నేను చెప్పే వరకు ఎక్కడికి వెళ్ళకు అని ఆ సెక్యూరిటీ గార్డ్ ని ఒక రూమ్ లో ఉంచేస్తారు. తర్వాత సీసీటీవీ ఫుటేజ్ లో బుర్కా వేసుకున్న అమ్మాయి సంచి తీసుకుని పాప మిస్ అయిన రూమ్ నుంచి బయటికి రావడం పోలీస్ వాళ్ళు చూసి సనల్ తో మాట్లాడుతూ పాప ఆ సంచిలోనే ఉందా, ఆ అమ్మాయి తీసుకెళ్లిందా అని అడుగుతారు. అందుకు సనల్, నేను కరెక్ట్ గా చెప్పలేను కానీ నాకు అనుమానంగా ఉంది అని అంటాడు. ఇంకా పాపను తీసుకెళ్లింది ఆ అమ్మాయి అని కన్ఫర్మ్ అవుతారు. కానీ పోలీస్ వాళ్ళు మాట్లాడుకుంటూ మన దగ్గర ఎక్కువ ఫోర్స్ లేదు, పాప మిస్ అయ్యి 1/2 అవర్ అవుతుంది, ఆ అమ్మాయి పాపను తీసుకుని ఎక్కడికైనా వెళ్ళిపోయి ఉంటుంది, పాపను వెతకడానికి మనకి ఇంకా పోలీస్ ఫోర్స్ కావాలి అని అంటారు. ఇంకా ఆ పోలీస్ వాళ్ళు ఎస్ఐకి కాల్ చేసి మాకు ఎక్స్ట్రా ఫోర్స్ కావాలి, పాప మిస్సింగ్ అనేది చాలా పెద్ద విషయం, సీఎం దగ్గర 100 మంది సెక్యూరిటీ కావాలా అని అంటారు. ఇంకా ఎస్ఐ నేరుగా డిఐజీ దగ్గరికి వెళ్ళి హాస్పిటల్లో పోలీస్ ఫోర్స్ తక్కువగా ఉంది, పాపను వెతకడానికి ఎక్స్ట్రా ఫోర్స్ కావాలి అని అంటాడు. ప్రోటోకాల్ ఫాలో అవ్వలేదు అని ఫస్ట్ డిఐజీ తిట్టినా తర్వాత కొంతమందిని పంపిస్తాను, వాళ్ళతో సెర్చ్ చేయించు అని అంటాడు. ఇంకా ఎస్ఐ తన పోలీస్ టీంతో కలిసి బుర్కా వేసుకున్న అమ్మాయి కోసం అన్ని ప్లేసెస్ లో సెర్చ్ చేస్తూ ఉంటారు. మీడియా వాళ్ళు కూడా హాస్పిటల్ కి వచ్చి హడావిడి చేస్తారు. అప్పుడే ఎస్ఐ కూడా హాస్పిటల్ కి వచ్చి పాప ఉండే రూమ్ దగ్గరికి వెళ్తాడు. అక్కడ బెడ్ మీద ఉన్న అమ్మాయిని మాత్రమే ఉంచి మిగతా వాళ్ళని బయటికి వెళ్ళమని చెప్తాడు. ఇంకా ఆ అమ్మాయిని ఎంక్వైరీ చేస్తూ పాప మిస్ అయినప్పుడు మీరు ఎక్కడ ఉన్నారు అని అడిగితే నేను జిమ్ కి వెళ్లి స్నానం చేసి వచ్చాను, అప్పటికే పాప మిస్ అయిందని తెలిసింది అని చెప్తుంది. డెలివరీ అయిన 3 రోజులకి పాప మదర్ జిమ్ కి ఎలా వెళ్తుంది అని ఎస్ఐ షాక్ అవుతాడు. ఇంకా బయటికి వచ్చి కానిస్టేబుల్ తో పాప మదర్ కి మెంటల్ కండిషన్ బాగలేదు అనుకుంటా అని అంటాడు. అందుకు కానిస్టేబుల్ ఆ అమ్మాయిని చూసి పాప మదర్ ఆమె కాదు ఈ అమ్మాయి అని మీనాక్షిని చూపిస్తాడు. మీనాక్షిని చూసి ఎస్ఐ షాక్ అవుతాడు. ఎందుకంటే మీనాక్షి చాలా చిన్నపిల్ల, 19 ఇయర్స్ అమ్మాయి. ఇంకా ఎస్ఐ మీనాక్షిని ఎంక్వైరీ చేస్తాడు. అలా మీనాక్షి మాట్లాడుతూ తను ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న టైంలో ప్రెగ్నెంట్ అయిందని, తర్వాత చదువు ఆపేసిందని, పాప పుట్టిన 3 డేస్ లో తనని చూడ్డానికి ఎవరూ రాలేదని చెప్తుంది. అదే టైంకి మీనాక్షి హస్బెండ్ ఆకాష్, అతని పేరెంట్స్ అక్కడికి వస్తారు. ఇంకా ఎస్ఐ ఆకాష్ ని కూడా ఎంక్వైరీ చేస్తుంటాడు. మరోపక్క మీనాక్షి పేరెంట్స్ ఇంకా ఆకాష్ పేరెంట్స్ ఇద్దరు గొడవ పడతారు. నిజానికి మీనాక్షి ఆకాష్ కాలేజ్ టైంలో లవ్ చేసుకుని తొందరపడతారు. అలా మీనాక్షి కన్సీవ్ అవ్వడంతో చేసేది లేక వాళ్ళిద్దరికి రిజిస్టర్డ్ మ్యారేజ్ చేస్తారు. కానీ మీనాక్షి ఫాదర్ కి ఆ మ్యారేజ్ ఇష్టం ఉండదు. ఇంకా ఆకాష్ ఎస్ఐతో మాట్లాడతాడు. అసలు ఆకాష్ కి పాప మీద ఎలాంటి రెస్పాన్సిబిలిటీ లేదు అన్నట్టు మాట్లాడుతూ నాకు ఎగ్జామ్స్ ఉన్నాయి, రేపటి నుంచి కాలేజ్ కి వెళ్ళాలి అని అంటాడు. ఆ మాట విని పోలీస్ వాళ్ళు మీనాక్షి అందరూ షాక్ అయ్యి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇంకా మీనాక్షి ఆకాష్ ఇద్దరు గొడవ పడుతూ నీ ఎగ్జామ్స్ నువ్వు రాసుకో, నీకేం సంబంధం లేదు కదా అని అంటుంది. అందుకు ఆకాష్, ఇప్పుడు నీ ప్రాబ్లం ఏంటి, పోలీసు వాళ్ళు పాపని తీసుకొస్తారు అని బాధపడుతున్నావా అని అంటాడు. ఆ మాటకి మీనాక్షి చాలా బాధపడుతుంది. తర్వాత సన్నల్ నర్సు వాళ్ళని పలకరిస్తే వాళ్ళు పట్టించుకున్నట్టు ఉంటారు. ఎందుకలా ఉన్నారు అని అడిగితే నువ్వు చెప్పడం వల్లే కదా సెక్యూరిటీ గార్డ్ ని రూమ్ లో పెట్టారు, నువ్వు చెప్పింది అబద్ధం కాకపోతే మంచిది అని అంటారు. మరోపక్క ఎస్ఐ సెక్యూరిటీ గార్డ్ ని కొడుతూ పెళ్లి పనులు అని చెప్పి మందు తాగడానికి వెళ్తావా అని అంటాడు. అందుకతను నిజంగా పెళ్లి పనుల కోసమే వెళ్ళాను, కానీ నాకు మందు అలవాటు ఉండడం వల్ల మందు కూడా తాగాను అని అంటాడు. అందుకు ఎస్ఐ ఆ రూమ్ కి ఎవరెవరు వచ్చారు అని అడిగితే
వాళ్ళ బంధువులు తప్ప ఇంకెవరూ రాలేదు. కానీ వచ్చిన వాళ్ళెవరూ పాపని కనీసం ఎత్తుకొని ముద్దు కూడా చేయలేదు. ఒక అనాథ బిడ్డలా ఉండేది అని అంటాడు. ఇంకా పాప మిస్సింగ్ కేసు న్యూస్‌ని ఒక లేడీ ఆటో డ్రైవర్ చూస్తుంది. అలా రోడ్డు మీద వెళ్తూ బుర్కా వేసుకున్న అమ్మాయి చేతిలో సంచి ఉండడం చూసి పోలీస్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తుంది. ఇంకా ఎస్ఐ వాళ్ళు కూడా లేడీ డ్రైవర్ చెప్పిన ప్లేస్‌కి వెళ్తుంటే సనల్ కూడా ఎస్ఐ దగ్గరికి వెళ్లి నేను కూడా వస్తాను. ఆమెను చూసింది నేనే. ఆ హైట్, పర్సనాలిటీ నాకు గుర్తుంది. కాబట్టి నేను తనని గుర్తుపడతాను అని అంటాడు. ఆ వెంటనే ఆకాష్ కూడా వేరే బండిలో వాళ్ళని ఫాలో అవుతాడు. ఇంకా ఎస్ఐ వాళ్ళు లేడీ డ్రైవర్ చెప్పిన ప్లేస్‌కి వెళ్లి చూస్తే ఒక ప్లేస్‌లో సనల్‌కి పాపని తీసుకెళ్లిన సంచి కనిపిస్తుంది. ఇంకా దాన్ని బట్టి పాప అక్కడే ఎక్కడో ఉంటుంది అని మొత్తం సెర్చ్ చేస్తారు. అలా సనల్ ఒక ప్లేస్‌లో చూస్తే అక్కడ ఒక బెంగాలీ ఆమె పాపని పట్టుకొని ఉంటుంది. ఇంకా సనల్ పోలీస్ వాళ్ళకి సైగ చేసి పాప దొరికింది అని చెప్పి ఆమె దగ్గర నుంచి పాపని తీసుకుంటాడు. ఆ పోలీస్ వాళ్ళు కూడా ఆ బెంగాలీ ఆమెను తీసుకుని అందరూ హాస్పిటల్‌కి వెళ్తారు. ఇదంతా దూరం నుంచి ఆకాష్ చూస్తూ ఉంటాడు. ఇంకా ఫైనల్ గా సనల్ పోలీస్ హెల్ప్ తో పాపని తీసుకొచ్చేసరికి హాస్పిటల్లో ఉండే వాళ్ళందరూ క్లాప్స్ కొడతారు. ఇంకా నర్సు వాళ్ళు పాపని ఎత్తుకొని బాగా చూసి ఈ పాప మిస్ అయిన పాప కాదు అని చెప్తారు. ఆ మాటకి సనల్తో పాటు పోలీస్ వాళ్ళు కూడా షాక్ అవుతారు. సీన్ కట్ చేస్తే ఎస్ఐకి తన పై ఆఫీసర్ కాల్ చేసి ఇప్పుడు ఇది వేరే కేసు అవుతుంది. ఆ బెంగాలీ ఆమె మీ మీద కేసు పెడితే చాలా ప్రాబ్లం అవుతుంది. వీలైనంత త్వరగా పాప కేసుని సాల్వ్ చేయండి అని చెప్తాడు. ఇంకా డాక్టర్ ఆ పాపని చెక్ చేసి పాప హెల్త్ బాగానే ఉంది అని ఆ బెంగాలీ ఆమెకి ఇచ్చేస్తారు. ఇంకా ఆమె ఎస్ఐతో కోపంగా మాట్లాడుతూ మేము కంప్లైంట్ ఇవ్వడం లేదు. మేము పేదవాళ్ళమే కానీ దొంగలం కాదు అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇదంతా సనల్ వల్లే జరిగింది అని ఎస్ఐ సనల్తో కోపంగా మాట్లాడుతూ పాపని కిడ్నాప్ చేసిన వాళ్ళు అక్కడే ఉండుంటారు. కానీ నీ వల్లే పాప మిస్ అయింది. ఇప్పుడు ఆ రెస్పాన్సిబిలిటీ నువ్వే తీసుకో. అసలు భలే వాళ్ళు దొరికారు. సెక్యూరిటీ గార్డ్, అటెండర్ అని అంటాడు. అందుకు సనల్ మాట్లాడుతూ సెక్యూరిటీ గార్డు తప్పేం లేదు. నేనే అతను చెప్పిన టైంకి వస్తాను అని చెప్పాను. కానీ నా భార్య నిన్న రాత్రి సౌదీ నుంచి వచ్చింది. ఆ హడావిడిలో ఉండి నేను లేటుగా వచ్చాను అని అంటాడు. ఇంకా ఎస్ఐకి కోపం వస్తుంది అని అతనితో ఉండే ఇంకో పోలీస్ అతను ఎస్ఐని బయటకు తీసుకొచ్చి మాట్లాడుతూ నేను ఎంక్వైరీ చేశాను. సనాల్ చెప్పింది నిజమే. అతని భార్య సౌదీలో పర్మనెంట్ గా జాబ్ మానేసి ఇక్కడికి వచ్చింది. అలా వచ్చింది అంటే ఏదో ఫ్యూచర్ ప్లాన్ కోసమే అయ్యుంటుంది. ప్రెజెంట్ సన్నల్ని వదిలేద్దాం. అప్పుడు తన కాల్స్ ని ట్యాప్ చేస్తూ అతని మూమెంట్స్ ని అబ్జర్వ్ చేద్దాం. ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది అని అంటాడు. మరోపక్క సనల్ చేసిన పని వల్ల పాప మళ్ళీ మిస్ అయింది అని, అలాగే సనల్ని పనిలో నుంచి తీసేశారు అని సనల్ గురించి న్యూస్ లో చెప్తూ ఉంటారు. ఆ న్యూస్ చూసి సనల్ వైఫ్ సనల్ కి కాల్ చేసి నీ మాట నమ్మి నేను సౌదీలో జాబ్ మానేసి వచ్చేసాను. ఇప్పుడు నువ్వు చేసిన పని వల్ల నీకు జాబ్ పోయింది. టీవీ ఆన్ చేసి నీ గురించి చెప్తున్నారు. అది చూసి ఇంకో హాస్పిటల్లో జాబ్ ఎలా వస్తుంది అని ఏడుస్తూ ఉంటుంది. అదే టైంకి సెక్యూరిటీ గార్డ్ వచ్చి సనల్తో మోసం చేశావు కదా, నాశనం అయిపోతావు అని తిట్టేసి వెళ్ళిపోతాడు. ఇంకా జాబ్ పోయింది అని సనల్ అక్కడి నుంచి ఇంటికి వెళ్ళాలి అనుకుంటాడు. కానీ మీడియా రిపోర్టర్స్ అందరూ సనల్ని చాలా క్వశ్చన్స్ అడిగేసరికి సనల్ భయపడి బయటికి వెళ్లకుండా హాస్పిటల్లోనే ఉండిపోతాడు. ఇంకా అప్పుడే సనల్కి ఏదో గుర్తొచ్చి సీసీటీవీ ఫుటేజ్ ఆపరేటర్ దగ్గరికి వెళ్లి ముందు రోజు సీసీటీవీ ఫుటేజ్ కావాలి అని అడుగుతాడు. దాంట్లో పాప రూమ్ ని ఒక అబ్బాయి అబ్జర్వ్ చేసేది, ఆ అబ్బాయితో సనల్ మాట్లాడేది ఉంటుంది. మరోపక్క ఎస్ఐ కంట్రోల్ సెంటర్ కి వెళ్లి బుర్కా వేసుకున్న అమ్మాయి ఎక్కడ మిస్ అయింది అని చూస్తుండగా ఆ అమ్మాయి బాడీ లాంగ్వేజ్ చూసి బుర్కాలో ఉండేది అమ్మాయి కాదు అబ్బాయి అని తెలుసుకుంటాడు. అలా సనల్ ఒక నర్స్ దగ్గరికి వెళ్ళి హెచ్ఐవి టెస్ట్ కోసం బ్లడ్ టెస్ట్ కి నేను ఒక అతన్ని పంపించాను కదా, అతని డీటెయిల్స్ కావాలి అని అడుగుతాడు. అందుకు నర్సు నీ జాబ్ పోయింది, నీకు హెల్ప్ చేస్తే నా జాబ్ కూడా రిస్క్ లో పడుతుంది, నా వల్ల కాదు అని అంటుంది. అందుకు సనల్ మాట్లాడుతూ అతను మెటర్నిటీ వార్డ్ చుట్టూ తిరగడం నేను చూశాను. డౌట్ వచ్చి ఏం కావాలి అని అడిగితే హెచ్ఐవి టెస్ట్ చేయించుకోవాలి అని అన్నాడు. కానీ నాకు ఇప్పుడే అర్థమవుతుంది అతను నన్ను డైవర్ట్ చేయడానికి అలా చెప్పాడు. నిజానికి అతను రెకీ చేయడానికి వచ్చాడు. నేను లేట్ గా రావడం వల్లే కదా పాప మిస్ అయింది. పైగా నేను వేరే పాపను తీసుకురావడం వల్ల పాప మళ్ళీ మిస్ అయింది. అంటే మిస్టేక్ నాదే కదా, అందుకే నేను నా తప్పును సరిదిద్దుకోవాలి అనుకుంటున్నాను అని అంటాడు. ఇంకా ఆ నర్సు బ్లడ్ రిపోర్ట్స్ చెక్ చేస్తే అందులో అతని పేరు వివేక్ మీనన్ అని. వివేక్ అనే అతను పాపను తీసుకుని వాళ్ళ అక్క రీతుకి ఇవ్వాలి అనుకుంటాడు. ఇక్కడ మనకి తెలిసే విషయం ఏంటంటే రీతుకి ఆల్రెడీ 2 times అబార్షన్ అయి ఉంటుంది. అందుకని తన హస్బెండ్ తనని ఇబ్బంది పెడుతుంటాడు. మళ్ళీ కన్సీవ్ అయ్యాక డెలివరీ అయ్యి పుట్టిన బేబీ అప్పుడే చనిపోతుంది. ఈ విషయం తెలిస్తే వాళ్ళ హస్బెండ్ తనని టార్చర్ పెడతాడు అని వివేక్ రిస్క్ చేసి పాపని తీసుకొచ్చి రీతుకి ఇవ్వాలి అనుకుంటాడు. కానీ రీతు అందుకు ఒప్పుకోకుండా ఆ పాపని అదే హాస్పిటల్లో పెట్టేసి రమ్మని చెప్తుంది. అప్పుడే పాప ఏడుస్తుంది అని రీతు ఆ పాపకి తన పాలు పడుతుంది. ఇదంతా ఎప్పుడు జరుగుతుందంటే లేడీ డ్రైవర్ చెప్పిన ప్లేస్ లో ఎస్ఐ అండ్ సనల్ వాళ్ళు సర్చ్ చేస్తుంటారు కదా అప్పుడు. ఇంకా పోలీస్ వాళ్ళు కూడా అక్కడికి వచ్చారు అని రీతు
ఇంకా వివేక్ ఆ పాపని ఒక ప్లేస్ లో పెట్టేసి వచ్చేస్తారు. అప్పుడే ఇద్దరు కానిస్టేబుల్స్ కూడా పాప ఉన్న ప్లేస్ కి ఆల్మోస్ట్ వెళ్తారు. కానీ ఈలోపే సన్నల్ బెంగాలీ ఆమెను పట్టుకునేసరికి ఆ కానిస్టేబుల్ ఇద్దరు వెనక్కి వచ్చేస్తారు. అదంతా చూస్తున్న వివేక్ అండ్ రీతు పాపని ఆ కానిస్టేబుల్స్ తీసుకెళ్తారు అనుకుంటే వెనక్కి వెళ్ళిపోయారు ఏంటి అని పాపని చూడడానికి వెళ్తారు. కానీ వాళ్ళు పెట్టిన ప్లేస్ లో పాప ఉండదు. ఆ పాపని వేరే వాళ్ళు తీసుకుని వెళ్ళిపోయి ఉంటారు. ఇంకా మరో పక్క సనల్ రిపోర్ట్స్ మీద వివేక్ ఇచ్చిన నెంబర్ కి కాల్ చేస్తే అది రాంగ్ నెంబర్ అని తెలుస్తుంది. ఇంకా మెడిసిన్స్ ఇచ్చే దగ్గర నర్సు వచ్చి హెచ్ఐవి టెస్ట్ కోసం ఒక అతను ఇక్కడికి వచ్చాడు, కానీ అతను ఇచ్చిన నెంబరు అడ్రసెస్ అన్నీ ఫేకే, ఒరిజినల్ డీటెయిల్స్ ఎలా తెలుసుకోవాలి అని అంటుంది. అందుకు అతను ఫోన్ పేతో బిల్ చేసుంటే ఆ నెంబర్ ద్వారా బ్యాంక్ కి కాల్ చేసి ఒరిజినల్ డీటెయిల్స్ తెలుసుకోవచ్చు అని వివేక్ ఒరిజినల్ డీటెయిల్స్ ని తెలుసుకుంటాడు. ఇంకో పక్క రీతుకి వాళ్ళ హస్బెండ్ కాల్ చేస్తే వివేక్ మాట్లాడుతూ అక్క పాపకి డ్రెస్ చేంజ్ చేస్తుంది అని చెప్తాడు. ఇంకా రీతు హస్బెండ్ పాపని చూడాలని ఉంది, ఇప్పటికే రీతుకి 2 సార్లు అబార్షన్ అయింది, అందుకే ఈసారి భయపడ్డాము, కానీ ఇప్పుడు పాప పుట్టింది అని తెలిసాక త్వరగా చూడాలని ఉంది, ఇప్పుడే పాపకి ఒక పేరు అనుకున్నాను, ఆ పేరుని మన బస్కి రాయించాను అని చెప్తాడు. ఇంకా వివేక్ ఏం మాట్లాడకుండా ఫోన్ కట్ చేస్తాడు. ఇంకా రీతు మాట్లాడుతూ పాప గురించి పోలీస్ వాళ్ళకి చెప్పేద్దామని అంటుంది. అందుకు వివేక్ మనం పోలీస్ వాళ్ళకి చెప్తే పాపని తీసుకెళ్లిన వాళ్ళని పట్టుకోరు, నన్ను పట్టుకుంటారు, అయినా ఆ పాపకి ఎవరూ లేరు, నీ దగ్గరే పెట్టుకోవాల్సింది అని అంటాడు. ఇంకా సనల్ వివేక్ డీటెయిల్స్ తీసుకుని పోలీస్ దగ్గరికి వెళ్ళి నాకు ఒకరి మీద అనుమానంగా ఉంది అని చెప్తాడు. అందుకు ఆ పోలీస్ నువ్వు చేసిన పని వల్ల ఇప్పుడు మేము చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాం, మాలో ఎవరైనా నీ వల్ల సస్పెండ్ అయితే నీ కాళ్ళు విరిచేస్తాను అని వార్నింగ్ ఇస్తాడు. ఇంకా వివేక్ రీతు ఆటోలో వెళ్తూ పాప గురించి మాట్లాడుతుంటే ఆటో డ్రైవర్ డౌట్ గా చూస్తున్నాడు అని అర్థమయ్యి వివేక్ వాళ్ళు మధ్యలో దిగిపోతారు. ఇంకా వివేక్ ఫోన్ స్విచ్ ఆన్ చేస్తే అప్పుడే సనల్ వివేక్ కి కాల్ చేసి నీకు హెచ్ఐవి ఉందో లేదో తెలుసుకోవాలని లేదా అని అడుగుతాడు. ఇంకా వివేక్ భయపడి తన కాల్ కట్ చేసి ఆ నెంబర్ ని బ్లాక్ చేస్తాడు. మరోపక్క మీనాక్షి వాళ్ళ నాన్నకి ఎవరో కాల్ చేసి పాప కావాలంటే 30 లక్షలు ఇవ్వాలి అని బెదిరిస్తాడు. వాళ్ళతో ఎస్ఐ కూడా ఉండి ఆ కాల్ ని వింటాడు. ఇంకా మీనాక్షి వాళ్ళ ఫాదర్ మాట్లాడుతూ సడన్ గా 30 లక్షలు అంటే నాకు కష్టం, నాకు కాస్త టైం ఇవ్వండి అని అడిగితే అందుకు ఆ కిడ్నాపర్ మీ అకౌంట్ లో మనీ ఉన్నాయి, అవి తీసుకొని 2 hours లో ఇచ్చేయండి అని ఒక ప్లేస్ చెప్తాడు. ఇంకా ఎస్ఐ ఆ కాల్ లొకేషన్ కోసం ట్రై చేస్తే అతను ఒక హ్యాకర్ అని అతని ఎగ్జాక్ట్ లొకేషన్ తెలుసుకోవడం కష్టమని తెలుస్తుంది. ఇంకా అలా మాట్లాడుతూ సనల్ని చూసి నువ్వెందుకు ఇంకా ఇంటికి వెళ్ళలేదు అని అడుగుతాడు. అందుకు సనల్ నేను ఒకరి కోసం వెయిట్ చేస్తున్నా అని అంటాడు. ఇంకా ఎస్ఐ నీ వల్ల పాప మిస్ అయింది, పాపకి ఏమైనా అయితే అని అంటాడు. అందుకు సనల్ పాపకి ఏమైనా అయితే నన్ను జైల్లో వేయండి, కానీ పాపకి ఏమైనా అయితే నేను లైఫ్ లాంగ్ అదే గిల్టీతో ఉంటాను, నాకు కూడా 3 years బాబు ఉన్నాడు, ఇలాంటివి చెప్పి నన్ను ఇబ్బంది పెట్టొద్దు అని అంటాడు. మరోపక్క వివేక్ తన ఫ్రెండ్ కార్ తీసుకొని రీతుతో వాళ్ళ నాన్న ఇంటికి వెళ్ళాలి అనుకుంటాడు. కానీ రీతు వాళ్ళ పేరెంట్స్ కి ఇష్టం లేకుండా లవ్ మ్యారేజ్ చేసుకుని వెళ్ళిపోయింది అని వాళ్ళ నాన్న రీతుతో మాట్లాడడం మానేస్తారు. అలాంటిది వివేక్ రీతుని వాళ్ళ నాన్న దగ్గరికి తీసుకెళ్తున్నాడు అనేసరికి రీతు ఒప్పుకోదు. ఇంకా అప్పుడే పోలీస్ వాళ్ళు చెకింగ్ చేస్తూ ఉంటారు. ఇంకా వివేక్ బండిని ఆపి వివేక్ ని ఎక్కడ నుంచి వస్తున్నావని అడిగి పంపించేస్తాడు. ఇంకా కిడ్నాపర్ ఫోన్ చేసి డబ్బులు డిమాండ్ చేసిన విషయం సనల్ కి తెలుస్తుంది. అలాగే ఎస్ఐ తన టీం వాళ్ళతో కలిసి ఆ కిడ్నాపర్ చెప్పిన ప్లేస్ ని రెకీ చేసి చుట్టుపక్కల ఉండే ఇళ్లలో హైడ్ అయ్యి ఆ ప్లేస్ ని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. మరోపక్క వివేక్ కి ఒక మెడికల్ కాలేజ్ కి సంబంధించిన పోలీస్ స్టేషన్ వాళ్ళు కాల్ చేసి స్టేషన్ కి రావాలి అని చెప్తారు. ఇంకా వివేక్ స్టేషన్ కి వెళ్ళాక అక్కడ పోలీస్ మాట్లాడుతూ సనల్తో ఎందుకు మాట్లాడావు అని అడుగుతారు. అందుకు వివేక్ అతను ప్రైవేట్ హాస్పిటల్లో అటెండర్ గా వర్క్ చేస్తున్నాడు, నేను బ్లడ్ టెస్ట్ కోసం వెళ్తే రిపోర్ట్స్ గురించి మాట్లాడడానికి కాల్ చేశాడు, అందుకే మాట్లాడాను అని అంటాడు. రిపోర్ట్స్ కోసం అయితే హాస్పిటల్ కి వెళ్ళొచ్చు కదా, అందుకు ఫోన్లో ఎందుకు అడగడం అని పోలీస్ అంటే నాకు హెచ్ఐవి ఉందేమో అని టెస్ట్ కోసం వెళ్ళాను, అందుకే రిపోర్ట్స్ కోసం వెళ్ళడానికి సిగ్గుగా అనిపించి హాస్పిటల్ కి వెళ్ళలేక అతనితో రిపోర్ట్స్ తెప్పించుకుందాం అనుకున్నాను అని అంటాడు. అందుకు ఆ పోలీస్ అతను ఆ హాస్పిటల్ కి కాల్ చేసి వివేక్ అనే పర్సన్ హెచ్ఐవి టెస్ట్ చేయించుకున్నాడా లేదా అని కన్ఫర్మ్ చేసుకుంటాడు. అలా వివేక్ ని వదిలేస్తాడు. స్టేషన్ నుంచి బయటికి వస్తూ పాపని కిడ్నాప్ చేసిన అతను మనీ డిమాండ్ చేసినట్టు కానిస్టేబుల్ ఫోన్ లో మాట్లాడడం వింటాడు. అలా కార్ ఎక్కాక రీతు తన ఫోన్ లో పాపకి సంబంధించిన వాళ్ళు పాప కోసం వెయిట్ చేస్తున్నారు అనే న్యూస్ ని వివేక్ కి చూపించి పాపకి ఎవరూ లేరు అన్నావు కదా, మరి ఇదేంటి అని అడుగుతుంది. అందుకు వివేక్ నేను వెళ్ళి చూసినప్పుడు పాపని ఎవరూ పట్టించుకోలేదు, వాళ్ళకి ఆ పాపని పెంచుకోవడం ఇష్టం లేదు అనుకుని నేను తీసుకొచ్చాను అని అంటాడు. అందుకు రీతు వెళ్ళి పోలీస్ స్టేషన్ లో చెప్పేద్దాం అని అంటుంది. ఇంకా వివేక్ పాపను ఎవరో తీసుకెళ్లి మనీ డిమాండ్ చేస్తున్నారంట, ఇప్పుడు మనం వెళ్ళి చెప్తే ఆ కేసు కూడా మన మీద వేస్తారు, అనవసరంగా వేరే కేసులో మనమెందుకు ఇరుక్కోవాలి అని అక్కడ నుంచి సన్నల్ ఉండే హాస్పిటల్ కి వెళ్తారు. మరోపక్క పోలీస్
పోలీస్ వాళ్ళు మీనాక్షి వాళ్ళ ఫాదర్ కార్ని కెమెరాస్తో రెడీ చేసి మనీ ఇచ్చి పంపిస్తారు. కానీ మీనాక్షి ఫాదర్కి మాత్రం తన అకౌంట్లో మనీ ఉన్నాయని ఆ కిడ్నాపర్కి ఎలా తెలుసు అని ఆలోచిస్తుంటాడు. ఇంకా వివేక్ హాస్పిటల్కి వెళ్ళి తన రిపోర్ట్స్ కలెక్ట్ చేసుకుంటాడు. అలా రిపోర్ట్స్ ఇచ్చిన నర్సు వివేక్ను చూసి సనల్ వెతికే పర్సన్ వివేకే అని అర్థమవుతుంది. ఇంకా వివేక్ రిపోర్ట్స్ తీసుకొని వెళ్తుండగా ఆకాష్ వివేక్ని చూసి ఫాలో అవుతుంటారు. ఆకాష్ ఫాలో అవ్వడం వివేక్ చూసి తన నుంచి ఎస్కేప్ అవ్వాలి అనుకుంటాడు. ఇంకా ఆ నర్సు కూడా సనల్కి కాల్ చేసి హాస్పిటల్కి వివేక్ వచ్చాడు అని చెప్తుంది. అలా ఫైనల్ గా ఆకాష్ వివేక్ ని పట్టుకొని వివేక్ చేతిలో ఒక స్లిప్ పెడతాడు. అందులో ఒక అడ్రస్ ఉంటుంది. అదంతా దూరం నుంచి సనల్ చూసి తనని పట్టుకోవాలని కిందకి వచ్చేసరికి వివేక్ మిస్ అవుతాడు. ఇంకా సనల్ కి ఆకాష్ మీద కూడా డౌట్ వచ్చి సీసీటీవీ ఫుటేజ్ లో ఆకాష్ వెళ్ళిన కార్ నెంబర్ని నోట్ చేసుకుంటాడు. కానీ ఆకాష్ హాస్పిటల్ నుంచి కార్లో వెళ్ళినా మళ్ళీ హాస్పిటల్ కి పోలీస్ జీప్ లో వస్తాడు. అంటే ఆకాష్ ఫస్ట్ టైం ఎక్కిన కార్లో ఎవరో ఉన్నారని సనల్ కి డౌట్ వస్తుంది. మరోపక్క వివేక్ ఆకాష్ ఇచ్చిన అడ్రస్ కి వెళ్తూ ఉంటాడు. ఇంకా మీనాక్షి ఫాదర్ కూడా కిడ్నాపర్ చెప్పిన లొకేషన్ కి వెళ్ళి మనీ ఉన్న బ్యాగ్ ని కిడ్నాపర్ చెప్పిన ప్లేస్ లో వేసి వెళ్ళిపోతాడు. అదంతా దూరం నుంచి పోలీస్ వాళ్ళు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. అదే టైంలో వివేక్ కూడా ఆకాష్ ఇచ్చిన అడ్రస్ కి వెళ్ళి ఒక ఇంట్లో పాల బాటిల్ ఉండేది చూస్తాడు. సేమ్ టైం కి ఆ మనీ బ్యాగ్ ని తీసుకోవడానికి ఒక అతను అక్కడికి వస్తాడు. మరోపక్క సనల్ సీసీటీవీ ఆపరేటర్ ద్వారా పోలీస్ వాళ్ళకి ఆకాష్ వెళ్ళిన కార్ డీటెయిల్స్ ఇస్తాడు. అలా ఆ కార్ డీటెయిల్స్ కనుక్కొని ఆ పోలీస్ అతను ఎస్ఐకి కాల్ చేసి ఆ కార్ డ్రైవ్ చేసిన అతని పేరు ఆదిదేవ్. ఆ కార్ వాళ్ళ అమ్మ పేరు మీద రిజిస్ట్రేషన్ అయ్యింది. వాళ్ళ అమ్మకి కాల్ చేసి అతని గురించి అడిగితే ఆదిదేవ్ ఉండే 4 ప్లేసెస్ చెప్పింది. వాటిలో ఒక ప్లేస్ నాకు డౌట్ గా అనిపించి మీకు లొకేషన్ పంపిస్తున్నాను చూడండి అని ఈ హెల్ప్ చేసింది సీసీటీవీ ఆపరేటర్ అని చెప్పి అతన్ని మెచ్చుకుంటాడు. ఇంకా ఎస్ఐ ఆ పోలీస్ అతను పంపిన లొకేషన్ ఓపెన్ చేసి చూస్తే అబ్జర్వేషన్ కోసం తను ఉన్న ఇంటిని చూపిస్తుంది. ఇంకా వివేక్ కూడా అదే ఇంట్లో ఉండి పాప ఎక్కడుంది అని చూస్తే బాత్రూమ్ లో కింద పడుకోబెట్టి ఉంటారు. ఇంకా వివేక్ ఆ పాపను తీసుకొని వెళ్లిపోయి రీతు చేతిలో పెడతాడు. ఎస్ఐ కూడా ఆ లొకేషన్ ని అందరూ పోలీసులకి పంపించి ఎస్ఐ వెనుక ఉన్న ఆదిదేవ్ ని గట్టిగా కొట్టి పాప ఎక్కడా అని అడుగుతాడు. ఇంకా ఆదిదేవ్ మాట్లాడుతూ మీరు వచ్చారని తెలిసి పాపని బాత్రూమ్ లో పెట్టి వచ్చాను, కానీ ఇప్పుడు పాప ఏమైందో నాకు తెలియదు అంటాడు. ఇంకా మనీ బ్యాగ్ దగ్గరికి వచ్చిన అతను ఆ కాలనీ సెక్రటరీ అని, ఎవరో బ్యాగ్ వేసి వెళ్లిపోతే చూడ్డానికి వెళ్ళాడని తెలుస్తుంది. తర్వాత పోలీస్ వాళ్ళు ఆకాష్ ని కూడా అరెస్ట్ చేస్తారు. ఇంకా మీడియాలో ఆకాష్ తన ఫ్రెండ్ తో కలిసి కూతుర్ని కిడ్నాప్ చేపించి పాప కావాలంటే మనీ ఇవ్వాలి అని డిమాండ్ చేశాడని టీవీలో ఆకాష్ గురించి చూపిస్తారు. ఇంకా సీసీటీవీ ఆపరేటర్ అదంతా చూసి ఇంటికి వెళ్ళిపోతుంటే సనల్ అతని దగ్గరికి వెళ్ళి వివేక్ కి సంబంధించిన ఫుటేజ్ ని కూడా పోలీస్ వాళ్ళకి చూపిద్దాం అని అంటాడు. అందుకు ఆపరేటర్ నేను ఈ గొడవలో ఇన్వాల్వ్ అయ్యి నీలాగా జాబ్ పోగొట్టుకోలేను, ఈ పాప నా పాప ఏం కాదు కదా, నన్ను వదిలేయ్ అని అంటాడు. తర్వాత స్టేషన్ లో ఆకాష్ ని ఆదిదేవ్ ని ఎంక్వైరీ చేస్తారు. అలా ఆకాష్ మాట్లాడుతూ లేడీ డ్రైవర్ చెప్పిన ప్లేస్ కి మీరు వెళ్ళినప్పుడు నేను అక్కడికి వచ్చాను. నిజానికి నాకు అక్కడికి రావాలని లేదు, కానీ జనమంతా పాప తండ్రి ఎందుకు రాలేదు అని క్వశ్చన్ చేస్తారు, అందుకే వచ్చాను. కానీ అప్పుడే ఎవరో పాపని ఒక టాయిలెట్ లో వదిలిపెట్టడం చూశాను. ఇంకా నేను ఆదిదేవ్ అక్కడికి వెళ్ళి పాపని తీసుకొని ఆదిదేవ్తో పాపని ఒక ప్లేస్ లో వదిలిపెట్టమని చెప్పాను. వాడు అలాగే చేస్తానని చెప్పాడు. వాడి మాటలు నమ్మి నేను పోలీస్ వాళ్ళతో హాస్పిటల్కి వచ్చేశాను. కానీ వాడు నన్ను మోసం చేశాడు. డ్రగ్స్ కోసం పాపని అడ్డు పెట్టుకొని మనీ డిమాండ్ చేశాడు. బెస్ట్ ఫ్రెండ్ అని నమ్మితే మోసం చేశాడు. ఇదంతా మీనాక్షికి తెలీదు. నిజానికి మీనాక్షి నేను చేసిన మిస్టేక్ వల్ల పాప పుట్టింది. మేము అబార్షన్ చేపించాలి అని చూసాము, కానీ తనకి ఉన్న కాంప్లికేషన్స్ వల్ల అబార్షన్ అవ్వలేదు. మాకు ఇదంతా ఇష్టం లేదు. పేరెంట్స్ ఫోర్స్ వల్లే రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నాము. ఇప్పుడు ఈ పాప వల్ల నా ఫ్యూచర్ పోతుంది. ఎగ్జామ్స్ రాయాలా, పాపను చూసుకోవాలా, అందుకే పాపని వేరే ప్లేస్ లో పెట్టేద్దామని అనుకున్నాను. పాప లేకపోతే ఈజీగా డైవర్స్ వచ్చేస్తాయి కదా అని అంటాడు. ఇంకా ఎస్ఐ మాట్లాడుతూ పాపని ఎవరు టాయిలెట్ లో వదిలిపెట్టడం నువ్వు చూశాను అన్నావు కదా, అది ఆడ లేక మగ, వాళ్ళని చూస్తే గుర్తుపట్టగలవా అని అడుగుతాడు. అందుకు ఆకాష్ పాపను తీసుకెళ్ళింది మగ మనిషి, కానీ నేను దూరం నుంచి చూడడం వల్ల ఫేస్ గుర్తులేదు అని అబద్ధం చెప్తాడు. యాక్చువల్గా ఆ టైంలో ఆకాష్ వివేక్ వాళ్ళని క్లియర్ గా చూస్తాడు. అందుకే హాస్పిటల్లో పాప ఉన్న అడ్రస్ ఇస్తాడు. మరోపక్క మీనాక్షి ఫాదర్ ఆకాష్ ఫాదర్ తో కిడ్నాప్ గురించి గొడవ పడుతూ ఉంటారు. ఇంకా మీనాక్షి అదంతా చూసి బయటికి వెళ్ళిపోయి కానిస్టేబుల్ తో నేను ఇప్పుడే డిశ్చార్జ్ అయిపోవాలి, నాకు ఇక్కడ ఉండాలని లేదు అని అంటుంది. ఇంకా రీతు పాపకి పాలిస్తూ ఈ పాపని వాళ్ళ పేరెంట్స్ కి ఇచ్చేద్దాం అని వివేక్ తో అంటుంది. అందుకు వివేక్ ఈ పాప నీ దగ్గరే ఉండాలి, నేను పోలీస్ నుంచి తప్పించుకోవడానికి ఇలా చెప్పడం లేదు, కానీ ఒకసారి
ఒక్కసారి ఈ పాప మన నుంచి మిస్ అయినా మళ్ళీ మన దగ్గరికి వచ్చింది అంటే దీని వెనక ఏదైనా దైవశక్తి ఉండొచ్చు కదా. ఈ పాపని వాళ్ళ అమ్మ నాన్న వద్దు అనుకుంటున్నారు, ఇంకా ఏం చేయాలి అనేది నువ్వే డిసైడ్ అవ్వు అని అంటాడు. నెక్స్ట్ సీన్ లో సనల్ వివేక్ ని పట్టుకోవడానికి ఒక అడ్రస్ కి వెళ్తూ ఉంటాడు. అప్పుడే సనల్ వైఫ్ సనల్ కి కాల్ చేసి ఎక్కడ ఉన్నావు అని అడిగితే పాపని తీసుకెళ్లిన వాళ్ళలో ఒకరి అడ్రస్ నాకు దొరికింది, అక్కడికి వెళ్తున్నాను అని అంటాడు. అప్పుడు తన వైఫ్ మాట్లాడుతూ మనకి ఇవన్నీ అనవసరం, టీవీ ఆన్ చేస్తే నీ గురించే చూపిస్తున్నారు, ఇంకా ఆ ట్రయల్స్ అన్ని ఆపేసి ఇంటికి వచ్చే అని అడుగుతుంది. అందుకు సనల్, ఇప్పుడు నేను ఇంటికి వస్తే మన బాబుతో కలిసి మనం క్రిస్మస్ చేసుకుంటాము, కానీ మన కొడుకు మాత్రమే బిడ్డ కాదు, జరిగిన దాన్ని నేను అంత ఈజీగా వదలలేను, ఇప్పుడు అన్నీ వదిలేసి వస్తే నా వల్ల పాప మిస్ అయింది అనే గిల్ట్ నన్ను వెంటాడుతూ ఉంటుంది. టీవీలో నా గురించి బ్యాడ్గా చెప్తున్నారు అన్నావు కదా, అదే న్యూస్లో నా గురించి మంచిగా చెప్పేలా చేస్తాను అని చెప్తాడు. సీన్ కట్ చేస్తే రీతు హస్బెండ్ రీతుకి కాల్ చేసి ఇప్పుడు దాకా నాకెందుకు ఫోన్ చేయలేదు, పాప చేతిలో ఉంటే ఇంకో చేతో ఫోన్ మాట్లాడడానికి ఏంటి ప్రాబ్లం, ఇప్పటి వరకు ఇంటికి వెళ్లకుండా ఎవరితో తిరుగుతున్నావు అని అంటాడు. అందుకు రీతు చాలా వరకు ఓపిక పట్టి నార్మల్గా మాట్లాడి కాల్ కట్ చేస్తుంది. ఇంకా బాగా ఆలోచించి మళ్ళీ తన హస్బెండ్కి కాల్ చేసి పాప లేకుండా ఇంటికి వస్తే నన్ను రానివ్వవు అని అన్నావు కదా, ఇప్పుడు చెప్తున్నాను నీ పాప నా దగ్గర లేదు, కావాలంటే ఎంక్వైరీ చేసుకో, ఇంకా నీ అవసరం నాకు లేదు, ఇంకెప్పుడు నాకు ఫోన్ చేయకు అని కోపంగా మాట్లాడి కాల్ కట్ చేస్తుంది. అందుకు తన హస్బెండ్ మళ్ళీ మళ్ళీ కాల్ చేస్తే రీతు ఆ కాల్ స్విచ్ ఆఫ్ చేస్తుంది. రీతు మాటలు విన్న వివేక్ ఇప్పటికైనా మంచి డెసిషన్ తీసుకుంది అన్నట్టు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. మరోపక్క ఎస్ఐ తన పై ఆఫీసర్తో మాట్లాడుతూ ఇప్పుడు క్రిస్మస్ సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి, ఇలాంటి టైంలో పాపని తీసుకెళ్లిన వాళ్ళని పట్టుకోవడం కష్టం, పైగా పాప పేరెంట్స్ కి ఆ పాప మీద అసలు ప్రేమ లేదు అని అంటాడు. అందుకు తన ఆఫీసర్ మాట్లాడుతూ క్రిస్మస్ ఇయర్ కాకపోతే నెక్స్ట్ ఇయర్ అయినా చేసుకోవచ్చు, కానీ మనం పాపను వెతకాలి, ఆ పాప మీద వాళ్ళ పేరెంట్స్ కి ప్రేమ ఉండొచ్చు ఉండకపోవచ్చు, కానీ పాప ఎవరైనా ఇప్పుడు తను ఇండియన్ సిటిజన్ అంటే సోషల్ రెస్పాన్సిబిలిటీ అని అంటాడు. ఇంకా సనల్ వివేక్ ఇంటికి వెళ్తాడు. అప్పటికి రీతు పాపతో వాళ్ళ నాన్న ముందు నిల్చొని ఉంటుంది. ఇష్టం లేని పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది అని రీతుని ఇంట్లోకి రానివ్వకుండా బయటే ఉంచి తిట్టి పంపించేస్తాడు. అలా వివేక్ రీతుని కారు ఎక్కిస్తూ అక్కడే ఉన్న సనల్ని చూస్తాడు. ఇంకా టెన్షన్గా వివేక్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అలా సనల్ కూడా వివేక్ ని ఫాలో అవుతూ ఉంటాడు. ఇంకా వివేక్ ఫోన్ కి రీతు వాళ్ళ హస్బెండ్ వాయిస్ మెసేజ్ పెడతాడు. అందులో రీతు ఎక్కడికి వెళ్ళినా తనని వెతికి పట్టుకుంటాను అని, తను చెప్పినట్టు వినే పెళ్ళాంగా రీతు అతనితో ఉండాల్సిందే అని, అలా కాకుండా నా నుంచి తప్పించుకోవాలని చూస్తే తనని పట్టుకొని టార్చర్ పెడతాను అని ఉంటుంది. ఆ మెసేజ్ విని రీతు ఏడుస్తూ తనని ఎక్కడైనా వదిలేసి వెళ్ళిపోమని అంటుంది. అందుకు వివేక్, పాపని తీసుకుని ఎక్కడికని వెళ్తావు, నేనంటే అమ్మా నాన్నకి చాలా ఇష్టం కదా, వాళ్ళకి నేను చెప్తాను, ఎన్నో మొక్కులు మొక్కితే పుట్టాను నేను, నా మాట వాళ్ళు వింటారు, ఆ ఇమేజ్ని వాడుకొని నిన్ను చాలాసార్లు ఏడిపించాను, అలా చేయకుండా నువ్వు ఇల్లు వదిలి వెళ్లేదానివి కాదు, ఆ పాపాన్ని నేను కడుక్కోవాలి కదా, అందుకే నీకు పుట్టిన పాప చనిపోయింది అని హాస్పిటల్లో వాళ్ళు చెప్తే నేను ఒక్కడే పాపను పూడ్చిపెట్టాను, నీ పాపను నేను చూశాను, చాలా అందంగా ఉంది, తల నిండా జుట్టుతో అచ్చం నాలానే ఉంది, ఇప్పుడు ఆ పాప ప్లేస్లో ఈ పాప ఉంది అని అంటాడు. సీన్ కట్ చేస్తే పోలీస్ వాళ్ళు సనల్ ఫోన్ని ట్యాప్ చేస్తూ తన లొకేషన్ని ట్రేస్ చేస్తూ ఉంటారు. సనల్ హాస్పిటల్ నుంచి ఇంటికి కాకుండా వేరే రూట్స్కి వెళ్తున్నాడు అని, ఇది అనుమానించాల్సిన విషయం అని సనల్ ఫోటోని అందరు పోలీస్ వాళ్ళకి సెండ్ చేసి తన ఉన్న లొకేషన్లో తనని ఫాలో అవ్వమని చెప్తారు. ఇంకా సనల్ తనని ఫాలో అవుతున్నాడు అని తెలిసి వివేక్ కార్ని చాలా ఫాస్ట్గా డ్రైవ్ చేస్తాడు. అదే టైంలో సనల్ వివేక్ కార్లో రీతు రిపోర్ట్స్ మీద హాస్పిటల్ నేమ్ చూసి తన వైఫ్కి కాల్ చేసి ఆ హాస్పిటల్లో రీతు గురించి ఎంక్వైరీ చేయమని చెప్తాడు. అలా కాసేపటికి సనల్ వైఫ్ సనల్కి కాల్ చేసి రీతుకి డెలివరీ అయ్యి పుట్టిన పాప చనిపోయింది అని చెప్తుంది. ఇంకా సనల్కి ఫుల్ క్లారిటీ వస్తుంది. అదే టైంలో రీతు వివేక్తో కోల్కతాలో తన ఫ్రెండ్ ఉందని, తన దగ్గరికి వెళ్ళి ఏదైనా జాబ్ చేసుకుని పాపను చూసుకుంటాను అని చెప్తుంది. అలా ఢిల్లీ ట్రైన్కి టికెట్ బుక్ చేసుకుంటుంది. కానీ ఆ ఫోన్లో ఈమెయిల్ అడ్రస్ తన హస్బెండ్ది ఉండడంతో టికెట్ బుకింగ్ మెసేజ్ తన హస్బెండ్కి వెళ్తుంది. ఆ మెసేజ్ చూసి అతను రైల్వే స్టేషన్ వైపు వెళ్తూ ఉంటాడు. ఇంకా వివేక్ కూడా సనల్ నుంచి ఎస్కేప్ అయ్యి ఒక ప్లేస్లో కార్ని ఆపుతాడు. కానీ రీతు అన్కాన్షియస్గా ఉండడం చూసి వాటర్ బాటిల్ కోసం ఒక షాప్ దగ్గరికి వెళ్తాడు. అక్కడికి సనల్ వచ్చి వివేక్ని పట్టుకుంటాడు. అలా సనల్ వివేక్ ఇద్దరు ఫైట్ చేసుకుంటారు. అదే టైంకి పోలీసు వాళ్ళు వస్తారు. అప్పుడే వివేక్ సనల్ నుంచి ఎస్కేప్ అవుతుంటే సనల్ ఎస్ఐకి వివేక్ని పట్టుకోమని చెప్తాడు. అలా ఎస్ఐ వివేక్ని పట్టుకోవడానికి చాలా ట్రై చేస్తాడు. అలా వివేక్ కూడా చాలా దూరం వచ్చేసి ఎస్ఐ నుంచి ఎస్కేప్ అవుతాడు. వివేక్కి కాల్ చేసి నేను పాప ట్రైన్ ఎక్కేసాం,
మేం వెళ్ళిపోతున్నాం అంటుంది. ఇంక వివేక్ కూడా చాలా రిలీఫ్‌గా ఫీల్ అవుతాడు. మరోపక్క రీతు వాళ్ళ హస్బెండ్ ఆ ట్రైన్ ఎక్కి రీతు కోసం సెర్చ్ చేస్తూ ఉంటాడు. నిజానికి రీతు ట్రైన్ టికెట్ బుక్ చేశాక వివేక్ ఫోన్‌లో ఈమెయిల్ అడ్రెస్ తన హస్బెండ్‌ది ఉంది కాబట్టి టికెట్ డీటెయిల్స్ అన్నీ తనకి మెసేజ్ వెళ్తుంది అని చెప్తాడు. కానీ రీతు మాత్రం ఢిల్లీకి ఉండేది ఒక ట్రైనే కాదు కదా అంటుంది. అంటే రీతు వేరే ట్రైన్‌లో వెళ్తూ ఉంటుంది. అలా తన హస్బెండ్ నుంచి ఎస్కేప్ అవుతుంది. కానీ రీతు ఉన్న ట్రైన్‌లో సనల్ కూడా ఉండి రీతుని ఫాలో అవుతాడు. అలా పోలీస్ కంట్రోల్ రూమ్‌కి కాల్ చేసి ఢిల్లీ వెళ్ళే ట్రైన్‌లో హాస్పిటల్‌లో మిస్ అయిన పాపని పట్టుకొని ఒక ఆవిడ ఉంది. నెక్స్ట్ స్టేషన్‌కి మీరు వస్తే ఆమెను పట్టుకోవచ్చు. నేను ఆమెను చూస్తూ ఉన్నాను అని చెప్తాడు. అలా ఇన్ఫర్మేషన్ అందరు పోలీస్ వాళ్ళకి వెళ్తుంది. ఇంకా నెక్స్ట్ స్టేషన్‌లో పోలీస్ వాళ్ళు వచ్చాక సనల్ వాళ్ళని తీసుకొని ట్రైన్‌లోకి వెళ్తే రీతు అక్కడి నుంచి ఎస్కేప్ అయి ఉంటుంది. ఇంకా రీతు మిస్ అయ్యేసరికి సనల్‌తో ఆమె గుర్తులు చెప్పి స్కెచ్ వేయిస్తారు. ఇంకా ఎస్ఐ సనల్‌ని ఎంక్వైరీ చేసి తన డీటెయిల్స్ తీసుకొని పంపించేస్తాడు. అలా నెక్స్ట్ డే మార్నింగ్ సనల్ ఇంటికి వెళ్తాడు. అప్పటికే తన వైఫ్ తన కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. ఇంకా సనల్‌ని చూసి తన వైఫ్ హగ్ చేసుకొని ఏడుస్తూ ఉంటుంది. సో నిజానికి సనల్ రీతుని ట్రైన్‌లో వీడియో తీస్తూ ఉంటాడు. సనల్ వీడియో తీయడాన్ని రీతు కూడా చూస్తుంది. ఇంకా రీతు చూసింది అని సనల్ రీతు దగ్గరికి వెళ్ళి పాపని వాళ్ళ పేరెంట్స్‌కి తిరిగి ఇచ్చేయాలి అని పాపని తీసుకుంటాడు. అప్పుడే రీతు సనల్‌కి అసలు విషయం చెప్తుంది. యాక్చువల్‌గా రీతు ముందుగానే మీనాక్షిని కలుస్తుంది. ఇంకా రీతు మాట్లాడుతూ పాప కింద కారులో ఉంది. కానీ కింద జనాలకి మీడియా వాళ్ళకి భయపడి పాపని తీసుకురాలేదు. మీరు కావాలంటే పోలీస్ వాళ్ళకి ఫోన్ చేసి పిలవచ్చు. వాళ్ళ ముందే నేను పాపని ఇవ్వమన్నా ఇచ్చేస్తాను అని అంటుంది. అప్పుడే మీనాక్షి వాళ్ళమ్మ రూమ్‌లోకి వస్తే మీనాక్షి రీతుని తన లెక్చరర్ అని చెప్పి తనని పలకరించడానికి వచ్చింది అని అబద్ధం చెప్తుంది. ఇంకా మీనాక్షి వాళ్ళ మదర్ రీతుతో మాట్లాడుతూ మీరైనా తనకి చెప్పండి. తన మనసులో ఉండేది బయటికి చెప్పమనండి అని అంటుంది. అందుకు మీనాక్షి ఏం చెప్పాలి? అందరికీ నేను ఏడవడం కావాలి అంతే కదా! నేను జస్ట్ 19 ఇయర్స్ అమ్మాయిని. నా దగ్గర ఏ క్వెషన్‌కి ఆన్సర్స్ లేవు. నేను దేనికి రెడీగా లేను. నేను నా పాపకి అర్హురాల్ని కాను. కానీ నేను కోరుకునేది ఒక్కటే పాప ఎక్కడున్నా సుఖంగా ఉండాలి అని చెప్పి రీతుని హగ్ చేసుకొని ఏడుస్తుంది. ఇంకా పాపని తన దగ్గరే పెట్టుకోవాలి అని రీతు కూడా డిసైడ్ అవుతుంది. అదంతా విన్న సనల్ మీనాక్షికి కాల్ చేసి మీ పాప ఎక్కడుందో నాకు తెలుసు. లొకేషన్ చెప్తాను అని అంటాడు. అందుకు మీనాక్షి ఇంకెప్పుడు నాకు కాల్ చేయొద్దు అని కాల్ కట్ చేసి నెంబర్‌ని బ్లాక్ చేస్తుంది. ఇంకా రీతు మేం వెనక్కి వెళ్ళడానికి మాకు ఇల్లు కూడా లేదు. దయచేసి మమ్మల్ని వెళ్ళనివ్వండి అని అంటుంది. అందుకు సనల్ ఈ పాపని మీకు ఇవ్వడానికి నేను చాలా కోల్పోతున్నాను. వాటన్నిటికంటే పాప చాలా విలువైంది. ఆ విషయం ఎప్పటికీ మర్చిపోవద్దు అని పాపని రీతుకి ఇచ్చేసి నెక్స్ట్ స్టేషన్‌కి పోలీస్ వాళ్ళు వచ్చేస్తారు. ఎక్కడికైనా వెళ్ళి దాక్కోండి అని చెప్తాడు. ఇంకా పోలీస్ ఎంక్వైరీలో కూడా నాకు జాబ్ పోవడంతో నేను అటు ఇటు తిరుగుతూ ఉన్నాను. మీరు వచ్చేప్పుడు నేను గొడవ పడుతుంది ఒక పిక్ పాకెటర్‌తో. మిమ్మల్ని చూసి భయంతో అతను పారిపోయాడు. తర్వాత పాప దొరికింది అని మీనాక్షి మేడంకి కాల్ చేశాను. కానీ ఆ పాప తన పాపో కాదో నాకు తెలీదు. మార్నింగ్ నుంచి పాప మిస్ అయింది అనే ఆలోచన ఉండడంతో ఏ పాపని చూసినా అలాగే అనిపిస్తుంది అని అంటాడు. అలా సనల్ మీద పోలీస్ వాళ్ళకి ఉన్న డౌట్స్ అన్నిటికీ ఒక క్లారిటీ ఇస్తాడు. కానీ పోలీస్ వాళ్ళకి మాత్రం సనల్ మీద కోపం వస్తుంది. కానీ ఏం చేయలేక అతని డీటెయిల్స్ తీసుకొని పంపించేస్తారు. ఇంకా సనల్ చెప్పిన స్కెచ్ కూడా వాళ్ళ అమ్మ ఎంగేజ్ లో ఉన్నప్పుడుది చెప్తాడు. అలా రీతు పాపని తీసుకుని కోల్కతాకి వెళ్ళిపోతుంది. సనల్ కూడా తన కొడుకుతో కలిసి హ్యాపీగా క్రిస్మస్ ని సెలబ్రేట్ చేసుకుంటాడు. మూవీ అలా ఎండ్ అయిపోతుంది.